అసలు ఎక్కువ అయిపోయింది. కొత్త మందులు కొత్త టీకాలు మరియు ఒక జ్వాల యువ మేధావులు ఆలోచిద్దాం. మన మనసు కోరేదేమిటో దాన్ని ఎందుకు నిరీక్షించాలి? ఆ సమయాన్ని మనమే తెచ్చుకుందాం. ఇది మన ఎంపిక. మనం అందరూ కూడా గట్టిగా ఒకసారి క్లాస్ ద్వారా అభినందిస్తాం. స్టాప్. సో అందరూ స్లోగన్స్ తో వెళ్తాం. రైల్లో రావాలి. ఒకళ్ళు మనందరి పంతం మనందరి పంతం టీబీ నశిస్తుంది. టీబీ నశిస్తుంది. మనందరి పంతం మనందరి పంతం మనందరి పంతం టీబీ నశిస్తుంది. టీబీ నశిస్తుంది. మనందరి పంతం మనందరి పంతం చేయి చేయి కలుపుదాం. టీబీ నశిస్తుంది. టీబీ నశిస్తుంది. మనందరి పంతం మనందరి పంతం చేయి చేయి కలుపుదాం. చేయి చేయి కలుపుదాం. చేయి చేయి కలుపుదాం. 2 వారాల నుంచి దగ్గు. 2 వారాల నుంచి దగ్గు. 2 వారాల నుంచి దగ్గు. మనందరి పంతం మనందరి పంతం మనందరి పంతం టీబీ నశిస్తుంది.
అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఉషారాణి. నేను డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్. మనం గత సంవత్సరం గణాంకాలు తీసుకుంటే 70,947 టెస్టులు చేస్తే అందులో 6,404 టీబీ వ్యాధి ఉన్నట్టు మనం కనుక్కున్నాము. మన గవర్నమెంట్ హాస్పిటల్లో అలానే మన పిహెచ్సిలో అన్ని చోట్ల కూడా టెస్టులు ఫ్రీగా చేస్తారు. అలానే మందులు కూడా వాళ్ళకి కొన్నిసార్లు 6 నెలలు, కొంతమందికి మొండికి క్షయ వ్యాధి ఉన్న వాళ్ళకి 8 నెలలు లేదా సంవత్సరంన్నర ఇలాగ ప్రతి ఒక్క మందు కూడా మనం ఫ్రీగానే వాళ్ళకి మనం సప్లై చేస్తాం. అట్లానే నిక్షయ్ పోషణ యోజన కింద ప్రతి నెల 500 రూపాయలు, అలానే గత నవంబర్ 2024 నుంచి దాన్ని 1000 రూపాయలకి పెంచారు. దాదాపు 2,88,00,000 అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది మనం ఎవరైతే టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిక్షయ్ పోషణ యోజన కింద అమౌంట్లు ఇవ్వడం జరిగింది. అలానే మనకి 48 మంది నిక్షయ్ మిత్రాలుగా ఎన్రోల్ అయ్యి ఈ టీబీ వ్యాధి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ కింద ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వటం కూడా దాదాపు 2,118 మందికి న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం అయితే జనవరి నుంచి ఇప్పటి వరకు 2,134 మందికి మనం టీబీ వ్యాధి ఉన్నట్టు కనుగొన్నాము. అట్లాంటి టీబీ వ్యాధిగ్రస్తులే కాకుండా వాళ్ళ కాంటాక్ట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి మనం టీపీటీ అంటే టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేది ఇవ్వటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి కొత్తగా సైటీబీ అనే ఒక టెస్టింగ్ అనేది దొరికింది. ఇంతకుముందు మ్యాంటో టెస్ట్ అని చేసేవాళ్ళు, అదే పద్ధతిలో ఇప్పుడు కొత్తగా మనకి అవన్నీ సప్లై వచ్చింది గవర్నమెంట్ నుంచి. మనం కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో స్క్రీనింగ్ అనేది హెల్త్ కేర్ వర్కర్స్కి స్టార్ట్ చేశాము. అలానే త్వరలోనే ఎవరైతే టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ కూడా ఆ సైటీబీ వైల్స్ని ఉపయోగించి టీబీ స్క్రీనింగ్ అనేది జరపడానికి ప్లాన్ చేస్తున్నాము. మనకి దానికి సంబంధించిన ఆ టెస్ట్ కిట్స్ అన్నీ కూడా వైల్స్ కూడా అన్నీ కూడా వచ్చేసినాయి. అలానే మొండి రకం టీబీకి సంబంధించి ఒక కొత్త రకం మందు ఒక ప్రోటోకాల్ ఒకటి వచ్చింది. అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మెడికల్ ఆఫీసర్స్కి స్టాఫ్ అందరికీ కూడా ఆ మందులు రాగానే అంటే దాని ద్వారా ఇంకా త్వరగా ఆ మొండి వ్యాధి ఉన్నవాళ్ళు మందులు వాడలేకపోతుంటారు. ఇప్పుడు అది ట్రీట్మెంట్ మందులు తగ్గించి అది ఇంకా సమర్థవంతంగా పనిచేసే మందులు తీసుకుని వచ్చారు. అవి త్వరలో రాబోతున్నాయి. సో ఇవన్నిటి వల్ల కూడా మనం 100% నోటిఫికేషన్ చేసి త్వరగా మన ఎండ్ టీబీ అనే దాని మీద మన ప్రభుత్వ యంత్రాంగం, మన జిల్లా కలెక్టర్ గారు, అలానే ఇతర అధికారులు, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఇలాంటి వాళ్ళందరి సహకారంతో మనం ఎండ్ టీబీ అనే లక్ష్యాన్ని అధిగమించగలుగుతామని ఈ వరల్డ్ టీబీ డే సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మనం ఇక్కడ ఓల్డ్ జీజీహెచ్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ అక్కడ నుంచి మనకి పల్మనాలజీ డిపార్ట్మెంట్, అలానే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మా టీబీకి సంబంధించిన టీబీ ప్రోగ్రామ్ ఆఫీసరు, అట్లనే వాళ్ళ స్టాఫ్, అట్లనే మా ఫీల్డ్ నుంచి అందరూ కూడా ఆశాలు ఏఎన్ఎంస్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి సో ఈరోజు టీబీని ఎండ్ చేయాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ చేస్తూ ఇక్కడ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అట్లానే ఇప్పుడు నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళు స్క్రిప్ట్ కూడా వేస్తారు. ఒక డ్యాన్స్ కూడా దీని మీద ఫ్లాష్ మాప్ సాంగ్లో కూడా వేయడం జరుగుతుందండి. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది టీబీ అంటే చాలా భయపడుతూ ఉంటారు. టీబీ అనేది భయం కాదండి. ఒకవేళ మీకేమన్నా 2 వారాల దగ్గు ఏదన్నా ఉండి కంటిన్యూస్గా రాత్రిపూట జ్వరం రావడం, రాత్రిపూట చెమట్లు పెట్టడం, అలానే బరువు అనేది తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా గమనిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కానీ వెంటనే వచ్చి చూపించుకొని కళ్ళ పరీక్ష చేయించుకొని అక్కడ ఏదన్నా దాంట్లో ఏదన్నా కొంచెం ఏదన్నా మార్పు ఉంటే అట్లనే ఎక్స్రే కూడా తీసుకొని 6 నెలలు కరెక్ట్గా మందులు వాడితే ఏ విధమైన టీబీ జబ్బు కూడా నయమైపోతుందండి. సో మందులు మాత్రం ఖచ్చితంగా వాడాలి. చాలామంది మందులు స్టార్ట్ చేస్తారు కానీ తర్వాత బాగుందని ఆపేస్తారు. దానివల్ల మళ్ళీ టీబీ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇది తెలుసుకోవాలి. ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఇది ఎక్కువగా మనకి ఏదన్నా కానీ పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ప్రోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అట్లనే గర్భిణీ స్త్రీలు కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. కాబట్టి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
సో ప్రజలందరూ కూడా దీని మీద అవేర్నెస్ తీసుకొని సో ఈ టీబీ అనేది ఖచ్చితంగా 6 నెలలు మందులు వాడితే దీనికి భయపడాల్సిన అవసరం లేదు అని చాలామంది స్టిగ్మాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మాకు టీబీ అని వచ్చిందండి తెలిస్తే మళ్ళీ పక్కన వాళ్ళు ఎవరికన్నా మాకు టీబీ మా ఇంట్లో ఉందనుకుంటారేమో అనుకుంటారు. కానీ అలాంటి భయం వద్దు. మీరు ఖచ్చితంగా మందులు వాడితే 6 నెలల్లో ఖచ్చితంగా కూడా క్యూర్ అయిపోతుందండి. సో మనకి దానికి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ సెంటర్ ఉంది. ఫ్రీగా మందులు ఇస్తాము. 6 నెలలు మీరు నెలలా వచ్చి మందులు తీసుకోవాలి. సో నెలలా మందులు తీసుకోవచ్చు. సో 6 నెలలు కంప్లీట్గా తీసుకుంటే కంప్లీట్గా క్యూరబుల్ డిసీజ్ అండి. సో దీని గురించి మనకి ఇక్కడ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, అలానే మా డాక్టర్ ఉషా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉన్నారు, పల్మనాలజిస్ట్ దగ్గర నుంచి హెచ్ఓడి కూడా ఉన్నారండి. సో వాళ్ళ కొంచెం మీతో బ్రీఫ్గా కూడా అందరు కూడా మాట్లాడతారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ టీబీ ముక్త అభియాన్ అనే సంస్థ నుండి ఇప్పుడు మేము స్క్రీనింగ్ చేస్తాం. కొత్తగా ఇనిషియేషన్ తీసుకున్నారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరికీ స్క్రీనింగ్ ఫర్ టీబీ అంటే డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు శానిటేషన్ ఎంప్లాయీస్ హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ పేషెంట్స్తో ఎక్స్పోజ్ అవుతారు కనుక ముందు వాళ్ళకు స్క్రీనింగ్ చేయమన్నారు. సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అంటే దగ్గు కళ్ళే ఉన్న వాళ్ళకు ఎక్స్రే తీస్తాము, కళ్ళ పరీక్ష చేస్తాం. దానిలో డయాగ్నోసిస్ అయితే 6 నెలల పాటు మందులు ఇస్తాం. అలా కాకుండా ఓన్లీ దగ్గు వస్తుంది లేదు ఏమీ లేదు మేము హెల్త్కి అది ఎక్స్పోజర్ ఉంది మాకు అనుకున్న వాళ్ళు అనుమానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వచ్చి మేము మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ మేము చేస్తున్నాం స్క్రీనింగ్. వాళ్లకు ఎక్స్రే కంపల్సరీగా తీస్తాం, చెస్ట్ ఎక్స్రే. నెక్స్ట్ ఇంట్రాడర్మల్ టెస్ట్ ఒకటి వ్యాక్సిన్ లాంటిది మాంటూ టెస్ట్ అని చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త రకం టెస్ట్ వచ్చింది, ఆ ఇంజెక్షన్ చేస్తాం. దానికి సప్లై ఉంది ఆ అభియాన్ నుండి. దానిలో ఏమైనా తేడా వస్తే మందులు ఇస్తాము. ఎవరైనా వచ్చి ఆ స్క్రీనింగ్ టెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో పల్మనాలజీ డిపార్ట్మెంట్ దగ్గర దానిలో చేస్తున్నాము, వచ్చి చేయించుకొని అవసరమైతే 6 నెలలు మందులు వాడితే కంప్లీట్గా ఈ జబ్బు తగ్గిపోతుంది. ఏదో దగ్గు వస్తుంది పర్వాలేదు తగ్గిపోతుంది అవి వాడదాం అని కాకుండా 2 వారాల కన్నా దగ్గు కనుక ఉంటే అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాం.